హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మనకు ముందుగా వస్తూ ఉంటాయి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే మనకి అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ జీడీ అండ్ టెక్నికల్ వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి ఫర్ ద బ్యాచ్ 2026. మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఆఫీసర్ వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. ఇది చూసుకున్నట్టయితే అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ జీడీ అండ్ టెక్నికల్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే వేకెన్సీస్ రావడం జరిగాయి. మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ అప్లై చేసుకోవడానికి మనకి December 5 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 24 డిసెంబర్ 24న లాస్ట్ డేట్. మనకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ వచ్చేసరికి జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdac.in అనే వెబ్సైట్లో అయితే మనం అప్లై చేయాలి. ఇది గ్రూప్ ఏ గెస్టేటెడ్ ఆఫీసర్ ర్యాంక్. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయాలి మనం. నెక్స్ట్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే అసిస్టెంట్ కమాండెంట్ జీడీ జనరల్ డ్యూటీకి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 నుంచి 25 ఇయర్స్, అంటే 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా, డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబులే. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే 1 జూలై 2000 నుంచి 30 జాన్ 2004 బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూడెడ్. అంటే ఆ రెండు డేట్స్ మధ్య నుంచి పుట్టిన వాళ్ళు, ఆ రెండు డేట్స్ పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ, ఈ జీడీకి వచ్చేసరికి మనకి ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్లో మనకి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేది సబ్జెక్టుగా ఉండాలి ఇంటర్మీడియట్లో. డిగ్రీ వచ్చేసరికి ఎనీ డిగ్రీ. అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మనకి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెకానికల్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 21 నుంచి 25 ఇయర్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఇంజనీరింగ్ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ బోత్ జీడీకి అండ్ దీనికి కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. చూడండి, ఆల్రెడీ అప్లై ఇచ్చాడు, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది ఏజ్ రిలాక్సేషన్, అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే జనరల్ డ్యూటీ జీడీ వచ్చేసరికి టోటల్గా మనకి 110 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 110 వేకెన్సీస్ ఎస్సీకి 13, ఎస్టీకి 15, ఓబీసీకి 38, అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 4 అండ్ యూఆర్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ 40. టోటల్గా ఓవరాల్గా మనకి 110 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అలాగే టెక్నికల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 30 వేకెన్సీస్లో ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ 2, ఓబీసీ 9, అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి లేవు, అలాగే యూఆర్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 15. ఓవరాల్గా చూసుకొని 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా బోత్ రెండు కలిపి 140 వేకెన్సీలు అయితే రావడం జరిగాయి. అండ్ నెక్స్ట్ అలా చూసుకుంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అలా ఉంటాయి. మనకి స్టేజ్ 1 వచ్చేసరికి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ మనకి ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 2 అవర్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ 100 క్వశ్చన్స్ వచ్చేసరికి ఇంగ్లీష్లో 25, రీజనింగ్లో 25, అండ్ అలాగే జిఎస్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ నుంచి 25, అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి అయితే 25 బిట్స్ అయితే రావడం జరుగుతాయి. ఎవరైతే స్టేజ్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళు స్టేజ్ 2కి అయితే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. స్టేజ్ 2 చూసుకున్నట్టయితే పిఎస్బి, ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్, అండ్ స్టేజ్ 3 వచ్చేసరికి ఫైనల్ సెలక్షన్ బోర్డ్, అండ్ స్టేజ్ 4 వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్, అండ్ స్టేజ్ 5 వచ్చేసరికి ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత జాయినింగ్ అయితే ఉంటుంది. మనకి జాయినింగ్ వచ్చేసరికి ఇండియన్ నేవల్ అకాడమీ ఇండియన్ నేవల్ అకాడమీ ఇజ్మల్లో అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. 44 వీక్స్ అయితే
ట్రైనింగ్ అనేది ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసుకున్నట్టయితే మనకు 5th డిసెంబర్ నుంచి 24th డిసెంబర్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్. వెబ్సైట్ వచ్చేసరికి joinindiancoastguard.cdac.in అనే వెబ్సైట్లో అయితే అప్లై చేయాలి. అండ్ మనకి అలాగే నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే చూడండి, ఫస్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ SC ST అండ్ వాళ్ళకి మాత్రం తప్పించి మినహాయించి ఓబీసీ UR EWS వాళ్ళకి 300 ఎగ్జామినేషన్ ఫీజు అయితే 300 అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజ్. అండ్ అలాగే మనకి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసరికి 25th ఫిబ్రవరి అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో స్టేజ్ 2 అయితే March 25, అలాగే స్టేజ్ 3 April to October 5th వరకు అయితే జరుగుతుంది. అండ్ స్టేజ్ 4 May to November అండ్ స్టేజ్ 5 ఎండింగ్ డిసెంబర్లో అయితే ఉంటుంది. జాయినింగ్ వచ్చేసరికి 2026లో అయితే ఉంటుంది. అంతే గైస్, ఈ నోటిఫికేషన్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.